హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ బ్యాంకింగ్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు నాబార్డ్ నుంచి స్టూడెంట్స్, నాబార్డ్ నుంచి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది మనకు. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది. ఇది ఒక అపెక్స్ బ్యాంక్ స్టూడెంట్స్, అపెక్స్ బ్యాంక్ ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్ స్టూడెంట్స్. మనకు వచ్చేసి నాబార్డ్ అనేది అగ్రికల్చర్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా కూడా ఈ నాబార్డ్ని సంప్రదించి వీళ్ళు ఈ చిన్న చిన్న బ్యాంక్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏదైనా సబ్సిడీ రిలేటెడ్ అయినా కూడా, ఎలాంటిదైనా కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ది ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై నాబార్డ్ అండి. సో వచ్చేసి మనకు చూసుకుంటే కనుక మన బ్యాంకింగ్ రంగంలోనే ఫ్రెషర్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చే జాబ్ స్టూడెంట్స్. ఇది చాలా మంచి జాబ్ ఇది. సో చిన్న వయసులోనే పెద్ద జాబ్ స్టూడెంట్స్. ఇది ఆల్మోస్ట్ మనకు 70,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ అలయన్సెస్. సో మనకు చూసుకుంటే ఈ పరీక్షకు వచ్చేసి మనకు రాత పరీక్ష ఉండడం జరిగింది, అలాగే ఇంటర్వ్యూ అయితే ఉంది స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని కంప్లీట్ డీటెయిల్స్ కావాల్సినవి. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్, మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్. ఎందుకంటే మీకోసం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు మాకు చిన్న లైక్ అండ్ షేర్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. లెట్ us get into the official notification of NABARD students. మనం చూసుకుంటే కనుక అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసిన స్టూడెంట్స్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, దీనికి సంబంధించిన మనకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17 జూలైన స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఆగస్ట్ 2021. అలాగే ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉంటుందని చెప్పడం జరిగింది, లేదంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2021 ఉంటుందని టెంటేటివ్గా చెప్పారు. బట్ ఈ డేట్స్ కూడా చేంజ్ అవ్వచ్చు డ్యూ టు ఆన్ గోయింగ్ పాండమిక్ సిచ్యువేషన్స్ అని ఇక్కడ నాబార్డ్ రిజర్వ్స్ ద రైట్ టు మేక్ చేంజ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని కూడా కొంచెం హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టెంటేటివ్ డేట్స్ అవి. సో 100% అవి డేట్స్ ఉండొచ్చు, చెప్పలేని పరిస్థితులు బాగాలేకపోతే ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే అప్పుడు ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప వేరేది ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఈ వీడియోలో నేను మీకు నాబార్డ్కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్కి సంబంధించిన జనరల్ నోటిఫికేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను స్టూడెంట్స్. వచ్చేసి మనకు జనరల్ కనుక చూసుకుంటే ఆర్డీబీఎస్ అసిస్టెంట్ మేనేజర్ అన్రిజర్వ్డ్ 31 వేకెన్సీస్, ఎస్సీ 10 వేకెన్సీస్, ఎస్టీ 5 వేకెన్సీస్, ఓబీసీ 22 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 6 వేకెన్సీస్. టోటల్ చూసుకుంటే మనకు 74 వేకెన్సీస్ అయితే జనరల్కి ఉన్నాయి స్టూడెంట్స్. అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్, ల్యాండ్ డెవలప్మెంట్ ఆర్ సాయిల్ సైన్స్, వాటర్ రిసోర్సెస్, ఫైనాన్స్, అలాగే కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అన్ని కలుపుకుంటే 148 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. బట్ మనం ఈ నోటిఫికేషన్లో చూసేది ఓన్లీ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్ చూస్తుంటే కనుక 74 వేకెన్సీస్తో రావడం జరిగింది స్టూడెంట్స్. సో మనకు చూసుకుంటే ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక వెళ్ళిపోతే కనుక మనకు జనరల్కి సంబంధించింది బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇన్ ఏ పర్టికులర్ డిసిప్లిన్ అనమాట స్టూడెంట్స్. వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించింది ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే వచ్చేసి 60% మినిమం ఉండాలా అండ్ 55% వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% ఇన్ అగ్రిగేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలా, లేదంటే ఎంబీఏ ఆర్ పీజీడీఎం విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలా. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 50% ఇన్ అగ్రిగేట్ అనమాట. ఆర్ సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ ఆర్ పిహెచ్డీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ యూజీసీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో మీకు గుర్తుపెట్టుకోండి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, మనకు మినిమం 55% అయితే ఉండాలి స్టూడెంట్స్. సో ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 phases ఉంటుంది స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ ప్రొసీజర్ మనకు 3 phases ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక స్ట్రక్చర్ ఆఫ్ ఫర్ గ్రేడ్ ఏ వచ్చేసి ఆర్డీబీఎస్ రాజ్భాష వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. 20 questions 20 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions 20 మార్క్స్, అలాగే క్వాంటిటీ ఆఫ్ 20 questions 20 మార్క్స్, అలాగే డెసిషన్ మేకింగ్ 10 questions 10 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 20 questions 20 మార్క్స్, అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా 40 questions ఉంటున్నాయి, 40 మార్క్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా 40 questions 40 మార్క్స్. సో టోటల్గా 200 questions 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్, ఇంగ్లీష్ అండ్ as well as హిందీ. సో మనకు టైమింగ్ వచ్చేసి 120 minutes అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు ఇందులో క్వాలిఫైయింగ్ సెక్షన్ ఉంటుంది, మెరిట్ సెక్షన్ ఉంటుంది స్టూడెంట్స్. క్వాలిఫైయింగ్ సెక్షన్ వచ్చేసి
టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డెసిషన్ మేకింగ్ వచ్చేసి ఈ 5 టెస్ట్ వచ్చేసి 5 సబ్జెక్ట్స్ వచ్చేసి జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు మెరిట్ సెక్షన్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా, అలాగే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా అనే ఈ 3 మనకు వచ్చేసి మెరిట్ సెక్షన్లో ఉండడం జరిగింది. వచ్చేసి షార్ట్ లిస్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ని దేని బేస్ చేసుకుంటారంటే మార్క్స్ స్కోర్డ్ ఇన్ మెరిట్ సెక్షన్ ఓన్లీ. సో మెరిట్ సెక్షన్లో ఎవరైతే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించే అర్హత పొందుతారు స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక మెయిన్ ఎగ్జామినేషన్ పోస్ట్ ఫర్ జర్నలిస్ట్ ప్యాటర్న్ చూసుకున్న స్టూడెంట్స్ వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉండబోతుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే మనకు ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది. అందులో 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు స్టూడెంట్స్. దానికి సంబంధించి 100 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే దాంతోపాటు మీకు 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ వచ్చేసి మీరు కీబోర్డ్తో మన కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేపర్ 2 కనుక చూసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ చూసుకుందాం స్టూడెంట్స్. దానికి ఆబ్జెక్టివ్ టైప్, డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే దానికి వచ్చి 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు స్టూడెంట్స్. సో పేపర్ 2లో మనకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి అండ్ 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అలాగే 6 క్వశ్చన్స్ ఏమో విల్ బి యాజ్డ్ విచ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ 4 క్వశ్చన్స్ అనమాట. 6 క్వశ్చన్స్ ఇస్తారు స్టూడెంట్స్, అందులో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 2 ఆఫ్ 15 మార్క్స్ ఇచ్చామన్నమాట స్టూడెంట్స్, విత్ డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అలాగే 2 ఆఫ్ 10 మార్క్స్ ఇచ్చని ఇవ్వడం జరిగింది. మొత్తం 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో మీరు వచ్చేసి 4 క్వశ్చన్స్ ఏమో 15 మార్క్స్వి ఈచ్, 2 క్వశ్చన్స్ ఏమో 15 మార్క్స్ ఈచ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది విత్ డిఫికల్టీ లెవెల్, అండ్ 2 ఏమో 10 మార్క్స్ ఈచ్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకు 50 మార్క్స్కి స్టూడెంట్స్ ఇది. అందులో 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు వచ్చేసి మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కూడా మీరు కీబోర్డ్తో టైప్ చేయాల్సి ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్లో. సో అలాగే మనకు చూసుకుంటే ఇది జర్నలిస్ట్కి సంబంధించిన మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది వీడియో స్టార్టింగ్లో. మనం జర్నలిస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామని. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే కనుక కేటగిరీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు నిల్ ఉంది స్టూడెంట్స్. అలాగే ఇంటిమేషన్ ఛార్జ్ వచ్చి 150 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 150 రూపీస్ అయితే అవుతుంది సో ఎగ్జామ్ అప్లై చేయడానికి. అలాగే అదర్స్ వచ్చేసి 650 రూపీస్ అప్లికేషన్ ఫీజు, అలాగే 150 రూపీస్ ఇంటిమేషన్. సో టోటల్ 800 రూపీస్ అయితే ఫీజు అయితే అవ్వడం జరుగుతుంది అదర్ క్యాండిడేట్స్ అందరికీ. సో మనం పే స్కేల్ కనుక చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ సర్వీస్ చూసుకుంటే కనుక ఆల్రెడీ చెప్పడం జరిగింది. బేసిక్ వచ్చేసి 28,150 పర్ మంత్ ఉంటుంది స్టార్టింగ్గా. దాంతోపాటు మనకు ఈ గ్రేడ్లో లాస్ట్ 55,600 వరకు అయితే బేసిక్ ఉండడం జరుగుతుంది. సో మనం దీన్ని చూసుకుంటే దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ డిఎన్ఎస్ అలయన్స్, లోకల్ కంపెన్సేటరీ అలయన్స్, హౌజెంట్ అలయన్స్ యాజ్ పర్ అలయన్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎట్ ప్రెజెంట్ ఇనిషియల్ మంత్ గ్రాస్ సాలరీ ఎంఎల్మెంట్స్ అప్రాక్సిమేట్లీ 70,000. చూసారా స్టూడెంట్స్, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు 70,000 వరకు అయితే శాలరీ ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది గ్రాస్ శాలరీ. దాంతోపాటు మీకు బ్యాంక్స్ అకామిడేషన్ ఉంటుంది, ఎన్పిఎస్ ఉంటుంది. సో చిన్న చిన్న మీకు బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర డౌట్స్ ఉంటే www.nabard.org అనే వెబ్సైట్ విజిట్ చేసి యాక్సెప్ట్ మీరు ఎలా అప్లై చేయాలని ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలనేది. సో వాటన్నిటి గురించి కూడా క్లియర్గా మీరు తెలుసుకొని అప్లై చేయండి స్టూడెంట్స్. ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోవచ్చు. మిస్యూజ్ చేస్తే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. ఎందుకంటే ఇంత మంచి ఎంట్రీ లెవెల్ జాబ్ స్టూడెంట్స్ ఇది. ఎంట్రీ లెవెల్ జాబ్లోనే చాలా మంచి పొజిషన్తో మీకు ముందుకు నాబార్డ్ నుంచి గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకుండా సో మనకు లాస్ట్ డేట్ 7th ఆగస్ట్ వరకు ఉండడం జరిగింది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు స్టూడెంట్స్. వచ్చేసి మనకు ఇయర్లీ వన్స్ వస్తుంది స్టూడెంట్స్. ఇది వచ్చేసి మనకు ఏంటంటే ఈ జాబ్లో సెలెక్ట్ అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే మీకు క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, నాబార్డ్ క్వార్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెట్రో సిటీస్లోనే మీకు ఆల్మోస్ట్ జాబ్ అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఏది ఉన్నా కానీ అడగడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మీకు కనుక యూజ్ అవ్వకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనిపిస్తే కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నాకు చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో రావడం జరిగింది కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.